అందరికీ శాంతిని అనుగ్రహించేందుకే క్రీస్తు ప్రాణత్యాగం చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి చర్చ్లో జరిగిన గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత కాలంలో చిన్న మందిరంలో రాంబాబు గారు వచ్చినప్పుడు మేము ప్రార్థన చేయగా మీ కృప చొప్పున వారిని ప్రభావ మీరు విజయాన్ని ఇచ్చి వారికి తండ్రి స్తోత్రం ఈ 5 సంవత్సరాల కాలంలో మినిస్ట్రీగా చేయడానికి కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినారు. వందనాలు చెల్లిస్తాం. మిమ్మల్ని కనపరుస్తుంటున్నాం. మీ కృపతో సహాయించి మీ అద్భుతమైన దీనిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జరగబోతున్న ఈ ఎలక్షన్స్లో మీ ఆశీర్వాదము. చాలా సంతోషం. ఈరోజు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని మీరందరూ దైవ ప్రార్థన చేయడం, ఈరోజుతో ఉపవాస దినాలు కూడా పూర్తి చేసుకొని మీరందరూ ప్రార్థన చేసే సమయంలో మీ అందరితో కలిసి కొంతసేపు గడపడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని మనం చేస్తున్నాను. ఈ దేవాలయాన్ని కూడా చాలా అద్భుతంగా మీరందరూ కలిసి నిర్మించుకున్నారు. చాలా సంతోషం. అసలు నేనేదో సహాయం చేశానని అన్నారు. నిజానికి నేను అది సహాయం కాదు, నా బాధ్యతని భావిస్తాను. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించారు. ఒక దైవ మందిరానికి సంబంధించి చిన్న చిన్న అడ్డంకులు ఉంటే వాటిని తొలగించడం అనేది నేను మీ ప్రతినిధిగా నా బాధ్యత. మరి పాల్ గారు కానీ బాబురావు గారు కానీ 1-2 సార్లు నాకు చెప్పారు, నేను కూడా వారికి చెప్పాను. తర్వాత పాల్ గారు వచ్చాయా మాకు స్వతంత్రంగా ఉంటాడు కాబట్టి నువ్వు చెప్పిన పని అయింది, మా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వైర్లు తీసేశారనేటువంటి మాట మాట్లాడారు. చాలా సంతోషం. ఇంత చక్కని మందిరాన్ని కష్టపడి కట్టుకున్న మీకు ఆ వైర్లు తొలగించడంలో నేను చేసిన చిరు సహాయం అనండి, బాధ్యతనండి, అది చాలా చిన్న విషయంగా నేను భావిస్తూ, మీ అందరికీ తెలుసు ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మీరందరూ ఆ దైవం కూడా నన్ను ఆశీర్వదించాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ఈ సందర్భంగా, గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను ఆ భగవంతుడు